వచ్చిందా మీకు? నా వచ్చింది శేఖర్ భాష గారు. ఇప్పుడు లింక్ ఎయిర్పోర్ట్ మొదలు పెడతా. అది 2021. 2021 అంటే ఇప్పటి నుంచి 4 ఏళ్ల క్రితం. ఓకే. కిస్మత్ మండి 2017లో ఎప్పుడు పెట్టారు అనుకుందాం. ఈ అమ్మాయినా మాట్లాడే అమ్మాయినా? పెట్టిన 5 ఏళ్ల తర్వాత ఆవిడే గౌతమి. ఓకే. హీరో నిఖిలి. సో ఇది విజయవాడ బ్రాంచ్. విజయవాడ కిస్మత్ మండి ని ఓపెన్ చేయడానికి హీరో నిఖిల్ సిద్ధార్థ్ వచ్చి ఆయన పక్కన కూర్చొని ఉండగా ఇవి చెప్తోంది. సో కిస్మత్ మండి కోసం మహేష్ అండ్ ఆయన పార్ట్నర్ గౌతమి కాదు గౌతమ్, వీళ్ళిద్దరు చాలా కష్టపడ్డారు, అహోరాత్రులు శ్రమించారు. ఇవాళ కిస్మత్ మండి ఈ స్టేజ్లో ఉందంటే దీనికి వీళ్ళిద్దరే కారణం. క్రెడిట్ గోస్ టు దెమ్. ఇట్ ఈస్ లాస్ట్ ఒక మాట అంటది, ఇట్ ఈస్ దేర్ బేబీ. ఈవిడి కూడా నిజంగా పార్ట్నరో లేకపోతే ఇదేంటి, ఇట్ ఈస్ అవర్ బేబీ అని ఉండేది. కిస్మత్ మండి ఈజ్ అవర్ బేబీ అంటే నేను కూడా ఉన్నాను, బట్ ఇట్ ఈస్ దేర్ బేబీ అంటే వాళ్ళిద్దరు కష్టపడి చేశారు. ఎప్పుడు 2021. ఒకసారి ప్లే చేయండి మధ్యలో నుంచి, వినపడుతుంది క్లియర్ కట్గా. ఎందుకు మన జర్నలిస్ట్ మిత్రులు ఆవిడ చెప్తే చెక్క భజన చేస్తున్నారు, ఎందుకు అడగట్లేదు? అనేది గుంటూరు నుంచి స్టార్ట్ చేసామండి. అవర్ హోమ్ బ్రాంచ్ కంప్లీట్లీ ద 7th బ్రాంచ్ అండ్ ఇట్స్ బీన్ ఓన్లీ పీపుల్కి బ్రేక్ ఈవెన్ పాయింట్ చాలా త్వరగా వచ్చింది. వీఆర్ వెరీ 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 హ్యాపీ ఫర్ దాట్. అండ్ మమ్మల్ని నమ్మి ఫ్రాంచైజ్ తీసుకుంటున్నందుకు మేము నిజంగా 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 చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. బికాస్ బ్రాండ్ ఎక్స్పాన్షన్ అనేది డెఫినెట్లీ ట్రస్ట్తో చాలా ముడిపడి ఉంటుంది. And I really thank Venki, Bhupesh and all. Thank you so much. And ee jail team, everything I want to give credit to Mahesh because atanu day and night I see that because I know him very well. Day and night kashtapadtadu and Gautam also complete ga kashtapadi tana dream. I mean this is not his dream, I know that, but this is like his baby. Their baby, okay? And this is very successful and even Vijayawada branch kuda I heard that మొత్తం వాళ్ళే కష్టపడి చేశారు, అంతా వాళ్ళే చేశారు. ఇవాళ ఎఫ్ఐఆర్ చూస్తే ఆవిడ రాసిన కంప్లైంట్లో నేనే కష్టపడి నేనే ఇంత చేసి తీసుకొస్తే నన్ను ఆఖరికి ఇది చేశారు, నా దగ్గర నుంచి ఇంత తీసేసుకున్నాను, అంత తీసేసుకున్నారు. ఈవిడ చేసింది ఏంటి అంటే, ఈవిడ చేసింది లేదని నేను అట్లా, ఈవిడ ఏం చేసేది ఇలా సెలబ్రిటీస్ని పట్టుకొచ్చేది. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కదా, సో ఓపెనింగ్కి వాటికి వీటికి సెలబ్రిటీస్ని పట్టుకొచ్చేది. సో ఇప్పుడు అమీర్పేట రోడ్లో కిస్మత్ మండి ఉంది ఒకటి, మన ఆర్ఎస్ బ్రదర్స్ పక్కన. వెళ్తూ ఉంటే ఆవిడకి నా ఆకలి వేస్తే పోదాం అనుకుంటాడు. ముఖ్యంగా మాంసాహార ప్రియులు ఎవరైనా ఉంటే వెళ్ళి తిందాం అనుకుంటారు. వెళ్తారు, తింటారు. దీనికి నీ కిలో ఓపెన్ చేశాడా లేకపోతే ఇంకోళ్ళు ఓపెన్ చేశారు కాబట్టి నేను వద్దాం అనుకుంటారు. అట్లా ఎందుకు అనుకుంటారు? ఫుడ్ టేస్టీగా ఉందని నలుగురు చెప్పుకుంటే వస్తారు, అంతే కదా. ఇప్పుడు రమ్య అని ఒక ఆవిడ వచ్చి మా పచ్చళ్ళు తినండి బాగుంటాయి అని చెప్పింది అనుకోండి, ఆహా రమ్య ఎంత బాగుందో అని చెప్పి వీడు పచ్చడి తింటాడా? ఆహారం ఎంత బాగుందో అని పచ్చడి తింటాడా? ఎగ్జాక్ట్లీ. ఆహారం ఎంత బాగుందో అని తింటాడు తప్ప ఆహా రమ్య ఎంత బాగుందో అని తినడు. కాబట్టి విషయం ఏంటంటే ప్రమోషన్ చేసిందన్నమాట వాస్తవం. దానివల్లే ఇవాళ కిస్మత్ మండి ఎంత ఉంది, దానికంతా నేనే కారణం అనేది ఇప్పటి మాట. ఒకప్పుడు ఇలా, ఇప్పుడు ఇలా. సో స్టాండ్ మారింది. ఇది ఎందుకు అడగట్లేదు, ఇది ఎందుకు చూపించట్లేదు జనాలు, ఎందుకు అడగట్లేదు? అమ్ముడు పోయారా? మూర్తి గారు అన్నట్టు మోచేతి నీళ్ళు ఎవరైనా తాగుతున్నారంటే నాకు ఇదే డౌట్ వస్తుంది. కళ్ళ ముందు కనబడుతుంది ఆ ఎఫ్ఐఆర్. వాళ్ళ నాన్న లిటరల్లీ చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళేసి కొట్టారు అనే ఎఫ్ఐఆర్ ఉంది. దాని గురించి ఒక్కడు తీసి అడగడు. ఎందుకు? దమ్ము లేదా? జర్నలిజం చేయట్లేదా? మోచేతి కింద నీళ్ళు తాగుతున్నారు, ఎందుకు అడగట్లేదు? ఎఫ్ఐఆర్ కాపీ చేసిన తర్వాతే కదా నువ్వు బయటకు వచ్చావు. ఎక్యూజ్డ్ మాట్లాడకూడదు, నేనే మాట్లాడాలి, నేను విక్టిమ్ అంటే. మరి మీ నాన్న కూడా ఒక దాంట్లో ఎక్యూజ్డే కదా. ఆ లెక్కన మూర్తి గారి మీద ఆయన మీద 15 కేసులు ఎన్నో ఉన్నాయని ఆయనే చెప్పారు. ఆయన ఇంకా ఉన్నారో లేదో తెలియదు, దాంట్లో ఎక్యూజ్డ్ ఉన్నారో తెలియదు. ఎక్యూజ్ మాట్లాడకూడదు అంటే నువ్వు నిందలేస్తావు, సమాధానం కూడా చెప్పకూడదు. నువ్వు గిచ్చితే గిచ్చుకోవాలి, అరవకూడదు, అంతేనా?